చాలా తప్పండి ప్రజాస్వామ్యంలో. ఈ మధ్య స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు 60 రోజుల పని దినాలు గనక గైర్హాజరైతే తప్పనిసరిగా శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తప్పనిసరిగా మీరు ఆ పని చెయ్యండి. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు ఆ పని చెయ్యాలి. ఏమంటే ఆ పని చేస్తే కాదు, ఆ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పాలు పోసినట్టే అని చెప్పి మరో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బై ఎలక్షన్ పులివెందుల్లో సింపతి తోటి ఆయన గెలుస్తారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని, కె సత్యనారాయణ గారు ఇదే చేశారు. చాలా మంది మీరు చరిత్ర చూడండి. నేను మాట చెప్తున్నా వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనకి సింపతి వస్తుంది. ఆయన జైలు బాబట్టే 16 నెలలు జైల్లో ఉండబట్టి ముఖ్యమంత్రిని అయ్యానని ఆల్రెడీ అంటున్నాడు. మళ్ళీ అరెస్ట్ చేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. లేదా ఆయన సభకు రాకపోతే నిబంధనలు పాటించి వదిలేద్దాము, చర్యలు తీసుకోవద్దు అనుకున్నప్పుడు జరిగిన అత్యాచారాల మీద కూడా అరెస్టులు చేయమాకండి. మరి జరిగిన నేరాలు ఘోరాల మీద కూడా చేయమాకండి. ఇది చట్టం. ఎక్కడ చేస్తున్నారు అరెస్టులు? వేల కోట్లు అన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు? పేరు నాని గారు గొడవల్లో పందికొక్కులు వచ్చి బుక్కేసినాయి అన్నారు. ఎవరిని అరెస్ట్ చేశారు? కొడాల నాని గారు ఎక్కడ ఉన్నారు? వంశీ గారు ఎక్కడ ఉన్నారు? రోజా గారు ఆడదాం ఆంధ్ర 110 కోట్లు ఎక్కడ ఉన్నాయి? టీడీపీ కార్యాలయాన్నే డైరెక్ట్ గా అటాక్ చేసి పట్టాభిని హత్య చేయడానికి చూశారని చెప్పి జోగి రమేష్ గారు అన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు? ఏవి అరెస్టులేవి, కేసులేవి? చెప్పండి. టీడీపీ కూటమి ప్రభుత్వంలో లేకపోయినా ఒక మాట అయితే చెప్తున్నా. ఒకటి మాత్రం నిజం, విచారణ పర్వాలు జరుగుతున్నాయి. నిన్న టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ చేశారు కదా. ప్రతి విషయంలో దాదాపు గన్నవరం విషయంలో 84 మందిని కేసులో ముద్దాయిగా పెట్టారు. నిన్న ఫిర్యాదుదారుడు కూడా మళ్ళీ నాకు సంబంధం లేదని వెనక్కి తీసుకుంటున్నాడు. మీకు చర్యలు జరుగుతున్నాయి, చర్యలు జరగట్లేదని నేను అన్నా. కదండి వారం రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ అరెస్టులు ఎక్కడ ఉన్నాయి ఏంటిదని. వర్మ గారు పిడిక్కు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా కొన్ని అంశాల పట్ల కూటమి మరీ నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే నేను కూడా మాట్లాడా. కాదని నేను అనను, కాదని తప్పు. నేను అనేది ఏంటంటే స్పీకర్ గారే చెప్పారు 60 రోజులు పని దినాలు లేకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఏం పీకుతారో ఓకే, మీరు పని దినాలు అంటున్నారు, ఏం పీకుతారో పీక్కోమంటున్నాడు ఆయన. ఇంకేం చెప్పాలి? మాజీ సీఎం ఏం పీకుతారో అదే పీకమని చెప్తున్నానండి. ఆయన దగ్గర ఏముంటే అది పీకండి. ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఎందుకు వచ్చింది ఆ కాన్ఫిడెన్స్? ఇప్పుడు ఏమండే ఆయన నేను మాట చెప్పాను కదా గతంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయానని ఆయన ఫీల్ అవుతుంది. పడ్డా గెలిచింది గట్టే చెప్తాను. మీ గతంలో చెప్పా, చింతామణి నాటకంలో సుబ్బిచెట్టు అంటాడు, కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నేనని. వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే ఒక నియంత్ర స్వభావం కలిగిన వాళ్ళు ఓటమిని అంగీకరించరు. ప్రజాస్వామ్యంలో నిన్న కేజ్రీవాల్ ఉన్నాడు ఢిల్లీ, ఆయన గౌరవంగా అంగీకరించాడు ఓటమిని. అలా అంగీకరించి పరిస్థితుల్ని సమీక్షించుకుంటే, దిద్దుకుంటే, ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని చెప్తున్నా. అలా దిద్దుకోలేనప్పుడు చేయగలిగింది ఇదంతా కూడా ప్రజలు చూస్తారు. ఏదైనా అసెంబ్లీకి ఆయన అయితే పోడు అని మాలంటూ ఆయన చెప్పడం మాట మనం చెప్పేదే ఉందని ఆయన స్పష్టంగా తెగేసి చెప్పాడు. బెజవాడపై పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెడుతున్నారట. ఈ నెల 16వ తేదీన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారట. విస్తరిస్తున్నారా? ఒక బెజవాడ ఇంకా రాష్ట్రం అంతా ఫోకస్ పెడతాడు ఆయన. ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుల తర్వాత ఈ బెజవాడలో నిధి పెట్టాలి, అన్ని మూలల్లో పెడతాడు. ఆల్రెడీ పెట్టాడు కదా, పెట్టబట్టే కదా 21/21 వచ్చింది. కష్టపడి బట్టే కదండి. ఏ కష్టం లేకుండా వచ్చేస్తుందండి. అయితే అది కీర్తన గారు చెప్తారు నీకు సమాధానం, నాకు అనవసరం. ఓకే.